ఇవాళ భారత్ని ఎదుర్కోవడం అనేది అంత ఆషామాషి విషయం కాదండి. ప్రపంచంలోనే మరి మామూలుగా యుద్ధాలంటే గతంలో సైనిక యుద్ధాలు ఉండేవి. ఇవాళ యుద్ధాలన్నీ కూడా ఎయిర్ బేస్, ఎయిర్ క్రాఫ్ట్స్ బేసే, ఆకాశం ఎస్. నుంచే యుద్ధాలు. సుదీర్ఘ సుదీర్ఘ అవును. దూరాలని లక్ష్యాన్ని చేసుకొని మరి శత్రువుల్ని ఛేదించే రకమైన ఆధునిక యుద్ధ ప్రపంచంలో మనం ఉన్నాం మనం. ఇవాళ చూస్తే కనుక ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రెంత్ ఉన్న దేశం భారతదేశం. ఇవాళ రాఫెల్ కానివ్వండి, ఎస్. సుమోకో కానివ్వండి, ఇంకా అనేకమైన క్షిపణులు మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ఉన్నాయి. 2200 పైచిలకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 570కి పైగా మరి ఫైటర్ జెట్స్ మన దగ్గర ఉంది. ఇవాళ భారత్ని ఎదుర్కోవడం అంత ఆషామాషి కాదు. ఇవాళ చూస్తే కనుక వరుసగా పరిణామాలు చూస్తే కనుక మరి మరి రష్యా కూడా భారతదేశానికి సపోర్ట్ ఇస్తూ పుతిన్ మరి ఏదైతే ఉన్నారో రష్యా అధ్యక్షుడు, ఆయన సందేశాన్ని ఇచ్చారు, మేము సపోర్ట్ ఇస్తామని. అట్లాగే మన తురుపు ముక్క ఇండియా రక్షణ శాఖ సలహాదారుడు అజిత్ దోవల్, అతను గురించి చెప్పాలంటే చాలా ఉంది. అజిత్ దోవల్ ఒక ఊహకర్త, చాలా సైలెంట్ గా వైలెన్స్ క్రియేట్ చేయగలిగిన కెపాసిటీ కలిగిన ఒక తురుపు ముక్క మనకు అండగా ఉన్నాడు అజిత్ దోవల్. అట్లాగే ఇప్పటికే మోడీ గారు త్రివిధ దళాల అధిపతులతోటి సమావేశాలు చేశారు. అలాగే బోర్డర్ రాష్ట్రాలు ఏదైతే సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో, సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేయాలని చెప్పేసి మరి ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే పూర్తి స్వేచ్ఛని మనం త్రివిధ దళాలకి మన భారత ప్రభుత్వం అప్పగించింది డెసిషన్ తీసుకోవడానికి. అట్లాగే ఏంటంటే ఏదైతే సైనికేతర చర్యలు ఇప్పటికే ముందున్నాం, సైనికేతర చర్యల్లో మరి ఆర్థిక దిగ్బంధనం కానివ్వండి, మరి ట్రేడ్ ని బంద్ చేయడం కానివ్వండి, తర్వాత పాకిస్తాన్ కి వెళ్లే జల వనరుల్ని నిర్బంధించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటికే అతలాకుతలం అవుతున్న పాకిస్తాన్ కి అది ఒక చాలా పెద్ద ఊహంతో, పగడబందీ ఊహంతో గతంలో జరిగిన యుద్ధాలకు భిన్నంగా ఈ రోజు భారత ప్రభుత్వం ఒక చాకచక్యంగా చాతుర్యంతో ముందుకెళ్తుందని చెప్పవచ్చు. నా ఉద్దేశం అయితే కనుక యుద్ధం అనేది జరిగే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. మన భారత ప్రభుత్వం సేనల్ని అనేక చోట్ల మోహరించింది. మన ఎయిర్ బేస్ సెంటర్స్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు మన వాయుసేనలు. అట్లాగే మన క్షిపణుల్ని ఆల్రెడీ పొజిషన్స్ లోకి పెట్టి ఉన్నది. ఇవాళ మనం శాంతి జరగాలి, డిస్కషన్ జరగాలి, దౌత్యపరమైన విధంగా పరిష్కారం చేసుకోవాలని యునైటెడ్ నేషన్స్ మరి చైర్మన్ చెప్పినప్పటికీ కూడా పరిస్థితులు అందుకు ఆ రకంగా లేవు అన్నది నా అబ్జర్వేషన్. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా భారత్ నుంచి గట్టి సమాధానం పాక్ కి ఇచ్చి తీరుతుంది. తద్వారా భవిష్యత్తులో మళ్ళీ కోల్పోకుండా, మళ్ళీ కాశ్మీర్ లో ఏలి పెట్టకుండా, కాశ్మీర్ అంశంలో మరి కలగ చేసుకోవాలని విధమైన బుద్ధి పాకిస్తాన్ కి ఈ పరిణామం ద్వారా ఈసారి జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నానండి. ఓకే సార్. యా, ఓకే సార్.